లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. మంత్రులు ఎమ్మెల్యేలకు నిర్లక్ష్యం వద్దని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. పార్టీ కన్నవారు ఎక్కువ కాదన్నారు. జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో వ్యాఖ్యలు చేశారు లోకేష్. 23 మంది ఎమ్మెల్యేలు గ్రివెన్స్ నిర్వహించలేదని వెల్లడించారు. 2 మంత్రులకు నోటీసులు ఇచ్చామన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ప్రకటించారు లోకేష్. 10 రోజుల్లో పార్టీ కమిటీల నియామకం పూర్తి చేస్తామని తెలిపారు. మంత్రులు ఎమ్మెల్యేలకు నిర్లక్ష్యం వద్దని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. పార్టీ కన్నా వారు ఎక్కువ కాదన్నారు. జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. 23 మంది ఎమ్మెల్యేలు గ్రివెన్స్ నిర్వహించలేదని వెల్లడించారు. 2 మంత్రులకు నోటీసులు ఇచ్చామన్నారు లోకేష్. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని ప్రకటించారు. 10 రోజుల్లో పార్టీ కమిటీల నియామకం పూర్తి చేస్తామని కూడా తెలిపారు లోకేష్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వరలక్ష్మి, లోకేష్ నిన్న ఏదైతే పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ కి సంబంధించినటువంటి అంశం పైన కొంత సీరియస్ అయినట్లుగా తెలుస్తా ఉంది. గతంలోనే ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్లిన సమయంలో దాదాపుగా 5,000 మందికి పైగా లోకేష్ వస్తున్నారని తెలిసి దీనికి రావడంతో, గ్రీవెన్స్ కి రావడంతో లోకేష్ మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద తీవ్ర స్థాయిలో కోపగించుకున్న సంగతి తెలిసింది. అయితే గ్రీవెన్స్ నిర్వహించని 23 మంది ఎమ్మెల్యేలు 2 మంత్రులకు నోటీసులు ఇవ్వడంతో పాటు పార్టీ కోసం కష్టపడిన వారందరికీ న్యాయం చేయడం అనేది తన బాధ్యతగా తీసుకుంటా, ఆ బాధ్యత నేనే తీసుకుంటాను. 1వ తేదీ నుంచి పార్టీ శిక్షణ తరగతులు పార్టీ శ్రేణులకు ప్రారంభిస్తాం. 10 రోజుల్లో పార్టీ కమిటీల నియామకంతో పాటు జోనల్ కోఆర్డినేటర్ల సమావేశంలో లోకేష్ పార్టీ మంత్రులకు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరు ఎక్కువ కాదు, పార్టీయే ముఖ్యం, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కార్యకర్తలకు అలాగే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి అంత తీరిక లేకుండా ఉన్నారా అంటూ కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తా ఉంది. ఇక తమ నియోజకవర్గాలలో పార్టీ శ్రేణులతో సమావేశాలు ఎందుకు నిర్వహించడం లేదు అంటూ కూడా ఆయన సీరియస్ అయ్యారు. గ్రీవెన్స్ నిర్వహించని 23 మంది ఎమ్మెల్యేలు 2 మంత్రులకు కూడా నోటీసులు ఇవ్వాలని కూడా సీఎం లోకేష్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తా ఉంది. పార్టీ కార్యక్రమాలపైన అలాగే పార్టీకి సంబంధించినటువంటి గ్రీవెన్స్ తీసుకోవడం పైన కూడా మంత్రులంతా కూడా అలాగే ఎమ్మెల్యేలు కూడా ఫోకస్ పెట్టాలని లోకేష్ సూచించినారు. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.